మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్ బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పర్వాలేదనిపించే రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గ కలెక్షన్లను సొంతం చేసుకుని మంచి జోరును చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4 కోట్లకు అటు ఇటుగా షేర్ అందుకోవచ్చు అనుకోగా మొత్తం మీద 3.93 కోట్ల దాకా షేర్ ను 6.8 కోట్ల దాకా గ్రాస్ ను ఓవరాల్ గా దక్కించుకుంది. వరల్డ్ వైడ్ గా సినిమా 4.93 కోట్ల దాకా షేర్ ను 8.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను తొలి రోజు సాధించడం విశేషం. మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల నుండి ఆ పైన వసూలను సాధించవచ్చు అనుకున్న సినిమా ఎక్స్పెక్టేషన్స్ ను కొద్ది వరకు మించిపోయి తొలి రోజు మంచి స్టార్ట్ ను సాధించింది. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం మరో 17.07 కోట్ల రేంజ్ లో షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండవ రోజు కూడా స్టడీగా కలెక్షన్ల జోరును చూపెడుతూ ఉండటంతో ఇలాగే పరుగును కొనసాగిస్తే వీకెండ్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా సినిమా రవితేజ కెరీర్ లో మరో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. ఆన్లైన్ టికెట్ సేల్స్ అంతంత మాత్రంగానే ఉన్నా ఆఫ్లైన్ లో కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ పరంగా మరోసారి రవితేజ తన మాస్ పవర్ ని చూపెట్టాడు. ఇక బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా రెండవ రోజు ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.